నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఘోరం జరిగింది. ఒక వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. నర్సీపట్నం కొత్త వీధి ప్రాంతంలో బండారు సంతోషు, బండారు కొండబాబు అనే ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో విద్యుత్ వైర్లు వర్క్ చేసుకుంటున్న నాగేశ్వరరావుని అతి దారుణంగా రాత్రి 11 గంటల సమయంలో హత్య చేశారు. కొత్త వీధి ప్రాంతంలో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు అర్ధరాత్రి 11 గంటల సమయంలో చిన్న వివాదం, ఒక మనిషిని హత్య చేసేంత క్రూరంగా ప్రవర్తించారు బండారు సంతోషు, బండారు కొండబాబు. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికైతే అదుపులో తీసుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో గురందరపాలెం రోడ్లో మనకి టౌన్ అవుట్స్కట్స్లో ఉన్న దగ్గర అక్కడ సర్వసిద్ధి నాగేశ్వరరావును ఈ శంకర్, సురేష్ అనే ముగ్గురు కలిపి అక్కడ మద్యం సేవించారండి. సేవించి తిరిగి ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గర వీళ్ళు భోజనానికి పిలిచాడు. ముగ్గురు కలిసి అతను నాగేశ్వరరావు మద్యం ఎక్కువ తాగడం వల్ల అతను మధ్యలో కూర్చోబెట్టుకుని శంకర్ అనే అతను మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే సురేష్ అనే అతను మా వెనకాల కూర్చున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఈ గురందరపాలెం నుంచి రోడ్ నుంచి పెద్ద వీధిలోకి వచ్చి ఈ కొత్త వీధిలోకి వచ్చి పక్కన వాళ్ళ అతన్ని నాగేశ్వరరావుని దింపారు. ఇంటి దగ్గర దింపి తిరిగి ఆ శంకర్ అనే అతను తిరిగి వెనక్కి వస్తుంటే ముందు ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ముగ్గురు ఈ రౌడీ షీటర్ ఒక అతన్నాడు సంతోష్ అని, ఆ తర్వాత కొండబాబు అని, వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మద్యం చేస్తున్నారు. ఆ టైంలో ఇక్కడ కొంచెం గొడవ అయింది. ఇటు ఎందుకు వచ్చారా మీరు, ఇటు ఎందుకు వచ్చారా ప్రశ్నించడం జరిగింది. మీరైతే గొప్ప అని చెప్పి ఎవరైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరరావు వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది. సరే తాగి ఉన్నారని చెప్పి వెనకాల ఉన్నోళ్ళు అతని సిచ్యువేషన్ పీస్ఫుల్ డిఫీట్ చేసేసి అతను ఎవరినైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరరావు, సరస్వతి నాగేశ్వరాన్ని దగ్గరలో ఉన్న అతని ఇంటి దగ్గర ఒక 400 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ దింపేసి తిరిగి శంకర్ అనే అతను మోటార్ సైకిల్ మీద అక్కడ తిరిగి వెనకొస్తుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి అతను ఆపి సిగరెట్ కాలుస్తూ మళ్ళీ ఎందుకు వచ్చారో ఇటు నువ్వు అని చెప్పి సిగరెట్ అతని మీద ఇక్కడ కాల్చి మెడపైన కాల్చాడు. ఈ విషయం మళ్ళీ వెళ్ళి అతనికి ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ఈ శంకర్ అనే వ్యక్తి వెళ్ళి చెప్పాడు, ఇలా నన్ను ఆపారు, సిగరెట్తో కాల్చారని చెప్తే అతను వెంటనే చనిపోయిన వ్యక్తి ఎవరైతే నాగేశ్వరరావు వెంటనే అడుగుదాం పదా అని చెప్పి ఇతను మన శంకర్ అనే అతను పక్కనే ఉండే ఒక నవీన్ అని వాళ్ళ బంధువు అవుతారు. ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఇక్కడికి అటాక్ వచ్చారు. నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతను ఎక్కించుకుని వచ్చాడు, ఎవరిని ఈ నాగేశ్వరరావుని ఎక్కించుకుని వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అతనేమో వెనకాల నడుచుకుంటూ వచ్చాడు, ఎవరు శంకర్ అని. ఈలోపు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఇదే సీన్లో మంత్ అవుతున్నారు కదా, మళ్ళీ ఇక్కడ అడ్డం పడి అక్కడ మళ్ళీ ఎందుకు మా వాడిని కొట్టారని చెప్పి ఇతను అడగడం జరిగింది. ఎవరైతే నాగేశ్వరరావు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ సంతోష్ని కొండబాబు అక్కడ జరిగిన గొడవలో సంతోష్ అనే వ్యక్తి పక్కన కర్ర తీసుకుని అతన్ని నాగేశ్వరరావుని కొట్టడం జరిగింది. అతనికి ఎడమ చెవి వెనక భాగంలో అది గట్టిగా దెబ్బ తగిలింది. అది నాగేశ్వరరావు వయసు సుమారు 32 years ఉంటాయి. ఇన్సిడెంట్ రాత్రి 11 గంటలకు సుమారు ప్రాంతంలో జరిగింది. వెంటనే మేము సీన్కి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము సీటు రావడం జరిగింది. అలాగే టీమ్స్ అవి వేశారు, టౌన్లో పెట్రోలింగ్ చేయడం జరిగింది. వెంటనే ముద్దాయిలను పట్టుకోవడం కోసం మేము 4 టీమ్స్ నాలుగు వైపుకి వెళ్ళడం జరిగింది. సంతోష్ అనే వ్యక్తి రౌడీ షీటర్ని మేము అతన్ని కస్టడీలో తీసుకున్నాము. ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. అతన్ని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము, చేసి ఇద్దరిని కూడా రిమాండ్ చేస్తాము. ఈ విషయం మీద మేము నిష్పక్షపాతమైన దర్యాప్తు చేస్తున్నాము. మా పబ్లిక్ మాకు సహకరించాలి. దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. మేము ముద్దాయిలను కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము. రూరల్ సిఐ గారు, టౌన్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, నేను కూడా రాత్రి నుంచి ఇదే దీని మీదే ఉన్నాం. అందువల్ల పబ్లిక్ అందరికీ సహకరించవలసిన కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తున్నారా? ప్రతి శనివారం మేము పిలవడం జరుగుతుంది, కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మ్యాక్సిమం అది చూస్తాం. ఇంతకుముందు కూడా మీరు చూశారు, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద నిఘా ఉంది. ఎక్కడ మేము రౌడీ షీటర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు, పని చేస్తాం. ఈ విషయం మీద ఇది ఒక హెచ్చరికగా వాళ్ళు భావించాలి. ఇంకా ఇంకా తీవ్రంగా ఉంటాయి చర్యలు. ఈ రోజు నుంచి పెట్రోలింగ్ కూడా ఎస్పీ గారు చెప్పారు, సార్కి నాకు ఇద్దరికి చెప్పడం జరిగింది. పెట్రోలింగ్ విషయంలో కూడా వెహికల్ వేసి కంటిన్యూ తిరుగుతాం, ఎస్ఐలతో తిరుగుతాం. అదేవిధంగా బీట్ సిస్టమ్ కూడా పెంచుతాము. ఇంకా ఫ్యూచర్లో ఇలా అవ్వకుండా కూడా ముందస్తుగా ఇవన్నీ చేసి ఫిట్గా యాక్షన్ తీసుకుంటాం. కేసుల యొక్క తీవ్రత దృష్ట్యా పీడీ యాక్ట్ కూడా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ఎలాగైతే యాజ్ పర్ లా ప్రకారం అవి కూడా ప్రొసీడ్ అవుతాయి. ఇద్దరి మీద ఉన్నాయి సార్. ఇద్దరి మీద లేవండి, ప్రజెంట్ ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో ఆయన మీద అయితే ఉన్నాయి, ఆయన మీద కేసులు ఉన్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు నర్సీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద చేరుకొని రోడ్డుపై బైఠాయించి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి, కుటుంబానికి భరోసా కల్పించాలంటే ఆందోళన చేపట్టారు. స్టేషన్ బయట, స్టేషన్ వద్ద, అలాగే మెయిన్ రోడ్డుపై కూడా ఆందోళన బాధపడ్డారు పోలీసులు. అయితే